హాయ్ అండి. హాయ్, హలో ఎవ్రీవన్. నేనైతే దివ్య ప్రసాద్ అండి. ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటో చూద్దామండి. చూడండి, ఇవైతే బ్రెడ్ స్లైసెస్ కదండి. ఈరోజు బ్రెడ్తో డోనట్స్ అయితే చేసుకుందామండి. ఫస్ట్ అయితే ఈ బ్రెడ్ని సైడ్స్ కట్ చేసుకుందామండి. సైడ్స్ అన్నీ హార్డ్గా ఉంటాయి కదా, సో అందుకని స్లైస్ 4 సైడ్లు కట్ చేసేసుకోవాలండి. ఇలాగైతే కట్ చేసుకున్నాం కదా, ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకుందామండి. చూడండి, ఇలా అయితే అన్నీ సైడ్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలండి నీట్గా. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఈలోపు మనమైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందామండి. ప్యాన్లో ఆయిల్ వేసుకుని పెట్టుకుందామండి రెడీగా. నేనైతే ప్యాన్ పెట్టుకున్నానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇప్పుడైతే బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, ఇవి వాటర్లో డిప్ చేస్తున్నానండి. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకున్నానండి. షాలో ఫ్రై మాత్రమే చేస్తున్నానండి, డీప్ ఫ్రై చేయట్లేదండి. డోనట్స్, బ్రెడ్తో డోనట్స్ అని చెప్పాను కదా. ఇప్పుడైతే 2 స్లైసెస్ తీసుకుని ఇప్పుడు వాటర్ పెట్టుకున్నానండి బౌల్లో. 2 సైడ్లు వాటర్లో డిప్ చేసుకోవాలి నార్మల్గా అండి. హెవీగా అయితే అనకూడదండి, ఎందుకంటే మరి చాలా సాఫ్ట్ అయిపోతాయి. బ్రెడ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా. ఇలా కొంచెం ప్రెస్ చేసేసుకోవాలండి, ఆయిల్లో వాటర్ ఏమీ లేకుండా. బ్రెడ్లో ప్లేట్ తీసుకుందామండి. ఒక ప్లేట్ తీసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇదైతే డోనట్ షేప్లో చేసుకుందాం. చూడండి, డోనట్ షేప్లో వచ్చింది కదా. ఇప్పుడు ఇలా అన్నీ చేసుకుని పెట్టుకుందామండి. కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. నేనైతే షాలో ఫ్రై మాత్రమే చేస్తున్నాను. చూడండి, ఇలా అన్నీ చేసుకుని పెట్టుకుందాము. చూడండి, ఇలా అయితే చేసుకోవాలి డోనట్స్ అన్నీ. ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకుని ప్యాన్ ఫ్రై చేసుకున్నాం కదండి. షాలో ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా, దీంట్లో ఒకటి నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. నేనైతే షాలో ఫ్రై చేస్తున్నాను. లో టు మీడియం పెట్టుకోవాలండి, ఎందుకంటే బ్రెడ్ కదా చాలా తొందరగా వేగిపోతుంది కదండి. అందుకని లో టు మీడియమే పెట్టుకోవాలండి. ఈలోపు మనమైతే ఇంకొక ప్రిపరేషన్ చేసుకుందాం. ఇది ఏంటంటే అండి, డార్క్ చాక్లెట్ని నేను హాట్ మిల్క్ పెట్టుకున్నానండి. హాట్ మిల్క్ పెట్టుకుని హాట్ మిల్క్ వేసుకుంటున్నానండి. డార్క్ చాక్లెట్లో కొంచెం వేసుకుంటున్నానండి. నేనైతే కాసుకున్నాను ఆల్రెడీ. హాట్ మిల్క్ పెట్టుకున్నాను పొయ్యి మీద. ఇది కొంచెం కరుగుతుందండి. సైడ్ అయితే లైట్గా కలర్ వచ్చినాయి చూడండి. నాకైతే తెలుస్తున్నాయి ఫ్రై అయినట్టు. మెల్లిగా నిదానంగా టర్న్ చేసుకోవాలండి. బ్రెడ్ కదా, విడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చాలా సాఫ్ట్గా ఉంటుంది కదండి. మనకి డోనట్స్ అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు కదండి. ఈస్ట్ కలుపుకొని మనం వేసుకునే ప్రాసెస్ ఒకటి ఉంటుందండి పిండితో. ఇదైతే ఈజీగా, సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది కదా పిల్లలకి. కావాలి అన్నప్పుడు ఎప్పుడైనా ఒక్కొక్కసారి అయితే పర్వాలేదు కదండి ఇలా తినడం.
బయట ఫుడ్ తినే కంటే. చూడండి ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి కదా, నేనైతే టిష్యూ పెట్టుకున్నానండి ప్లేట్లో, ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసేస్తుందని. ఇప్పుడైతే ఒక్కొక్కటి తీసేసుకుందాం. ఆల్రెడీ క్రంచీనెస్ వచ్చేసిందండి, బాగా ఫ్రై అయినాయి. ఇది కొంచెం మందం ఉంది కదా, ఇవి రెండు ఫ్రై అవ్వాలండి. కొంచెం కలర్ అయితే కింద చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి కదా, తీసేసుకున్నాను కదా, ఎక్స్ట్రా ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసేసుకుందండి. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. చూడండి ఇప్పుడైతే డార్క్ చాక్లెట్ తీసుకున్నాం కదా, డార్క్ చాక్లెట్ అయితే బాగా కరిగిందండి. అంతా హాట్ మిల్క్ వేసుకున్నాం కదండి, అంతా బాగా కరిగిందండి. ఎంత బాగా మెల్ట్ అయిందో చూడండి. ఇప్పుడు దీన్ని అయితే ఇప్పుడు ఈ డోనట్ ఉంది కదండి, ఈ డోనట్లో డిప్ చేసుకుందామండి చాక్లెట్ని. అది ఎలా చేయాలో కూడా చూపిస్తాను మీకు. చూడండి డోనట్ అయితే ఉంది కదా, డార్క్ చాక్లెట్లు అయితే డిప్ చేసుకుందాం. చూడండి రెడీ అయింది. అలాగే ఇంకొక డోనట్ని కూడా డార్క్ చాక్లెట్ పెట్టుకుందాం. మన దగ్గర స్ప్రింక్లర్స్ ఉంటే స్ప్రింక్లర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర అయితే ఇప్పుడైతే అవైలబుల్ లేవు, నేనైతే అనుకోలేదండి ఈ రెసిపీ చేద్దామని ఇప్పుడు, సో అందుకని నేను తీసుకోలేదు. మీరుంటే మీరు చేసుకోవచ్చండి, మీరు స్ప్రింక్లర్స్తో డెకరేట్ చేసుకోవచ్చండి. చాక్లెట్ చిప్స్, స్ప్రింక్లర్స్ ఏదైనా సరే అండి. నేనైతే ఒక 4 అయితే డార్క్ చాక్లెట్లో డిప్ చేశానండి. ఇంకా మిగిలినవి అయితే నేను షుగర్ పౌడర్ తీసుకున్నానండి, షుగర్ పౌడర్లో డిప్ చేస్తున్నాను. మనం ఎలా చేసుకున్నా బాగుంటాయండి, పిల్లలకి ఇష్టపడతారు కదా అలాగా. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి హర్ష కూడా కరెక్ట్గా వచ్చాడండి టేస్ట్ చేయడానికి. ఇప్పుడైతే హర్ష టేస్ట్ చూసి చెప్తాడండి మీకు. ఇప్పుడైతే హర్ష టేస్ట్ చూస్తాడండి. చూడండి వావ్ ఎమ్మీగా ఉన్నాయి కదా చూడ్డానికే. చూడండి హర్ష ఏది హర్ష టేస్ట్ చేయి. ఎలా ఉన్నాయి హర్ష, బాగున్నాయా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.